రాయలసీమకు చెందిన ఓ మంత్రి వ్యవహార శైలి వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇటు సొంత నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో పాటు అటు వైసీపీ పెద్దలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారనే టాక్ ఉంది. ఇంత జరుగుతున్న అధినాయకత్వం సైలెంట్గా ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ఫ్యాన్ పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడానికి కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ముఖ్యమంత్రి జగన్ కు ఒకప్పుడు వీర విధేయుడు, కానీ ఇప్పుడు మాత్రం బద్ద విరోధిగా మారారు అనే టాక్ ఉంది. కొద్ది రోజులుగా ఈ మంత్రి వ్యవహార శైలి వైసీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు అసెంబ్లీ టికెట్ మళ్లీ అడిగారు, కానీ పార్టీ నాయకత్వం కర్నూలు పార్లమెంట్ సీటు కేటాయించింది. ఆలూరు అసెంబ్లీ స్థానానికి చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మంత్రి జయరాం సీఎం జగన్ పైనే తిరుగుబాటుకు దిగారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయనని వైసీపీ పెద్దలకు తేల్చి చెప్పినట్టు సమాచారం. తాను కోరుకున్న టికెట్ రాలేదు అనే మనోవేదన ఈ నేతను వేధిస్తోంది. పైగా తన వైరివర్గం నాయకుడు విరూపాక్షికి ఆలూరు అసెంబ్లీ వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేక ఆగ్రహంతో రగిలిపోతున్నారట. మరోవైపు ఆలూరు వైసీపీ ఇన్ఛార్జ్ విరూపాక్షి నియోజకవర్గంలో దూకుడు పెంచారు. ఈ పరిస్థితుల్లో మంత్రి జయరాంకు ఏం చెయ్యాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారనే టాక్ ఉంది. కుదిరితే టీడీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ సీటు లేకపోవడంతో అసహనంతో రగిలిపోతున్న జయరాం విరూపాక్షి వర్గంపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి పేరు ప్రస్తావిస్తేనే జయరాం సోదరులు ఫోన్ చేసి బెదిరించే పరిస్థితి ఉందని చెబుతున్నారు. తమ గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నేరుగా హెచ్చరిస్తున్నారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆస్పరి వైసీపీ జడ్పీటీసీ దొరబాబు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా అధ్యక్షుడు బివై రామయ్యకు కూడా కంప్లైంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి జయరాం ఆయన సోదరుల బెదిరింపులు వైసీపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లాయని చెబుతున్నారు. మరోవైపు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత జరుగుతున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి. జయరాం సోదరుల ఆగడాలు అరాచకాలకు అంతు లేకుండా పోయిందని ఫిర్యాదు చేసినా పట్టించుకునే దిక్కులేదని క్యాడర్లో ఆవేదన వ్యక్తమవుతోంది. వీరి బెదిరింపులతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందనే భయాందోళన కనిపిస్తోంది. నియోజకవర్గంలో పర్యటించాలంటేనే భయపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వీరిని వెంటాడుతోంది. తమ గోడును ఫ్యాన్ పార్టీ పెద్దలు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ మంత్రి అవినీతి అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ శ్రేణులను జయరాం సోదరులు బెదిరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొందరిపై అక్రమ కేసులు కూడా పెట్టిన అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మా పరిస్థితి కూడా టీడీపీ కార్యకర్తల మాదిరిగానే తయారైంది అనే బాధ వీరిలో కనిపిస్తోంది. అధికార పార్టీలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు జిల్లాలో ఎక్కడా లేవు అని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధిష్టానం మౌనంగా ఉండడం సిగ్గుచేటని మంత్రి జయరాం బాధితులు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల ముందు రాజకీయ రచ్చ ఎందుకనే ఉద్దేశంతో వైసీపీ పెద్దలున్నారట. దీంతో ఈ నేత వ్యవహారంపై ఏమీ చేయలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కానీ ఫైనల్ గా వైసీపీ అధిష్టానం ఏమీ తెలియనట్టు నటిస్తే చివరకు పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందనే టెన్షన్ వైసీపీ క్యాడర్లో నెలకొంది. తాను చెడిన కోతి వనమంతా జెర్సింది అనే సామెతను గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆలూరు వైసీపీ శ్రేణులు అధినాయకత్వానికి సీరియస్ గానే చెప్తున్నారట. మొత్తం మీద మంత్రి జయరాం ఫ్యాన్ పార్టీ పెద్దలకు ముచ్చమటలు పట్టిస్తున్నారనే వాదనలున్నాయి. ఇప్పటికైనా ఈ నేత తీరుపై ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తారా లేక ఉదాసీనంగా ఉండిపోతారా అనేది చూడాలి మరి.